అమెరికాలో నౌక ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది బాల్టిమోర్ బ్రిడ్జిని నౌక ఢీకొనడంతో వంతెనపై నుంచి వెళుతున్న వాహనాలు నదిలో పడడంతో పలువురు ప్రాణాలు కోల్పారు. ఈ ఘటన అమెరికా చరిత్రలోనే చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. తాజాగా న్యూయార్క్ సిటీలో మరో భారీ ప్రమాదం జరిగింది. మే 17 సాయంత్రం సమయంలో ఈస్ట్ రివర్లో మెక్సికన్ నేవీకి చెందిన శిక్షణ నౌక కువాటెమోక్ బ్రూక్లిన్ బ్రిడ్జి అడుగు భాగాన్ని ఢీకొట్టింది. ఈ నౌక 147 అడుగుల ఎత్తైన మాస్ట్లతో ఉంది. ఇవి బ్రిడ్జి కింది భాగంలో ఉన్న స్కాఫోల్డింగ్ ని తాకాయి. దీంతో నౌకపై ఉన్న 3 మాస్ట్లు విరిగి పడటంతో పాటు రిగ్గింగ్ కూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నౌక మాస్ట్లపై ఉన్న కొంతమంది సిబ్బంది హార్నెస్లతో వేలాడారు. నౌక ప్రమాదంపై సమాచారం అందుకున్న న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ హార్బర్ యూనిట్, కోస్ట్ గార్డ్ వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. మెక్సికన్ నేవీకి చెందిన శిక్షణ నౌక కువాటెమోక్ అంతర్జాతీయ గుడ్విల్ టూర్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తోంది. 1982లో స్పెయిన్లోని బిల్బావోలో నిర్మించిన ఈ నౌక 43 ఏళ్లలో 4 లక్షల నాటికల్ మైళ్లు ప్రయాణించి 73 దేశాల్లో 228 ఓడరేవులను సందర్శించింది. ఈ టూర్లో భాగంగా ఏప్రిల్ 6న మెక్సికోలోని అకాపుల్కో నుంచి బయలుదేరి జమైకా, క్యూబా, మెక్సికోలోని కొన్ని ఓడరేవులను సందర్శించి మే 13 నుంచి 17 వరకు న్యూయార్క్లోని సౌత్ స్ట్రీట్ సీపోర్ట్లో ఆగింది. అక్కడి నుంచి ఐస్లాండ్, ఫ్రాన్స్, స్కాట్లాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు బయలుదేరింది. అయితే ఈ నౌక న్యూయార్క్ నుంచి బయలుదేరిన సమయంలో బ్రూక్లిన్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగే సమయంలో నౌకలో 277 మంది ఉన్నారు. వీరిలో 2 ప్రాణాలు కోల్పోగా దాదాపు 22 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇక వీరిలో 4 తీవ్రంగా గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో నుంచి ఎవరూ నదిలో పడలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రమాదం జరిగిన తర్వాత బ్రూక్లిన్ బ్రిడ్జిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆ తర్వాత ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం దెబ్బతినకపోవడంతో మళ్లీ తెరిచారు. నౌకలో పవర్ కట్ కావటం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాథమిక విచారణలో తేలింది. పవర్ కట్ కావడంతో కెప్టెన్ నౌకపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో నౌక వెళ్లి నేరుగా బ్రిడ్జి స్తంభం వైపు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని, త్వరలోనే నివేదిక విడుదల చేస్తామని మెక్సికన్ నేవీ అధికారులు తెలిపారు.